ది తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ప్రతినిధిగా ఎన్ వెంకటేశ్వరరావు తరపున అందరికీ వందనాలు. ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా నిరంతర ధ్యాన జ్ఞాన బోధ చేస్తూ 4 రాష్ట్రాలలో 40కి పైగా పిరమిడ్ ఆధ్యాత్మిక సంఘాలు, పిరమిడ్ ధ్యాన కేంద్రాలు స్థాపించి వేల మందిని జ్ఞానవంతులుగా, యోగమూర్తులుగా తీర్చిదిద్దటానికి అవిరళ కృషి చేస్తున్నారు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు. వీరు 1997వ సంవత్సరం నవంబరు 7వ తేదీన తిరుపతి పట్టణానికి విచ్చేసిన సందర్భంగా వారిని ఇప్పుడు మరణం అనే అంశంపై విశేషంగా విశ్లేషించ ప్రార్థిస్తున్నాం. సృష్టిలోని ప్రతి జీవికి మరణం తప్పదు. ఇది మనకు తెలిసిన సత్యం. అయితే ఆ తరువాత ఏమైనా ఉన్నదా, ఏమీ లేదా అనేవే మూల ప్రశ్నలు. అయితే స్వానుభవంతో, ఆత్మ పరిపాకంతో బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు చెప్పే ప్రతి మాట ఆత్మ జ్ఞానాభిలాషులకు, యోగ సాధకులకు బంగారు బాట అయి తీరుతుంది. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు. ఓకే వెంకటేశ్వరరావు గారు, ఈరోజు మనం ఈ మరణం అనే అంశం గురించి విపులంగా, విశేషంగా విశ్లేషించుకుందాం. మరణం అంటే ఏమిటి? మరణం తర్వాత ఏమైనా ఉందా, లేకపోతే ఏమీ లేదా అనేది ప్రతి తెలివైన మనిషికి ఏదో ఒక రోజు తప్పకుండా సమస్యగా కావాల్సిందే. అయితే ప్రజాబాహుళ్యానికి అంతగా ఎదగని ఆత్మలకు ఈ ప్రశ్న అసంగతంగాను, అసందర్భంగాను, అందులో తెలుసుకోవాల్సింది ఏమీ లేనిదిగాను కనపడవచ్చు. అయితే ఏమాత్రం ఆత్మ పరిణితి ఉన్నవాళ్లకి, ఏమాత్రమైన కాస్త తెలివి సంతరించుకున్న వాళ్లకి ఈ ప్రశ్న మానవ జీవితానికి కీలకమైన ప్రశ్నగా తోచి తీరుతుంది. మానవ జీవితంలో రకరకాల పరిస్థితులు ఉంటాయి. రకరకాల పరిస్థితులంటే పుట్టిన తర్వాత శైశవ దశలో ఉన్నవాళ్లు, బాలురుగా ఎదిగిన వాళ్ళు, యవ్వన దశకు వచ్చిన వాళ్ళు, ముసలితనానికి చేరువైన వాళ్ళు ఉంటారు. ఈ అన్ని దశలలోనూ చనిపోతున్న వాళ్ళు ఉంటారు. పుడుతూనే చనిపోయిన వాళ్ళు ఉంటారు. శిశువుగా చనిపోయిన వాళ్ళు ఎంతమందో, బాల్యావస్థలో, యువావస్థలో చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఇకపోతే ముసిలితనం వచ్చిన తర్వాత ప్రతి మనిషి కూడాను చావవలసిందే. అంతేకాకుండా రకరకాల పరిస్థితుల్లో తమ మరణాన్ని తామే కోరుకున్న వాళ్ళు కూడా
ఉంటారు. పరిస్థితులకు తట్టుకోలేక మరణమే శరణమని తమ జీవితాన్ని అంతం చేసుకునేవాళ్ళు ఉంటారు. ఇకపోతే కొందరు ఏదో విధంగా జీవితాన్ని పొడిగించాలి అని శతవిధాల ప్రయత్నిస్తూ అనేక రకాల యుక్తులకు శక్తులకు పోతూ ఉంటారు. జీవితం ఎంత పెంచబడితే అంత మంచిది, ఆ తర్వాత మరణమే ఉంది కదా, కనుక దీన్ని ఎంత సాగగలిగితే అంత మంచిది అన్న దృక్పథం కలిగిన వాళ్ళు ఉంటారు. ఈ మరణం తథ్యము అని ప్రతి మనిషికి తెలుసు. సగటు మానవుడి జీవితం అంతా కూడాను ఈ మరణము తథ్యము అన్న వారికి తెలిసిన సత్యం మీదే ఆధారపడి ఉంది. వారి పూర్తి మనస్తత్వము, జీవన శైలి, మాట్లాడే తీరు, ఆలోచన సరళి, పెట్టుకునే ఆశయాలు అన్నీ కూడాను మానవ జీవితం మరణంతో అంతమవుతుంది అన్న అంశం మీదే ఆధారపడి ఉన్నాయి. అందుకే ఎటు చూసినా కూడాను పరుగులాట, కీచులాట. చనిపోయే రూపలే అంతా మింగేయాలి, అంతా త్రాగేయాలి, అంతా అనుభవించేయాలి. ఏ విధంగా అయినా సరే, మంచిగా అయితే సరి, లేకపోతే బలవంతంగా అయినా సరే, చెడు చేసి అయినా సరే. ఎందుకంటే మరణం తర్వాత ఏమీ లేదు, ఉన్నదంతా మరణం ముందే. కనుక ఏదో ఒక రీతి హాయిగా, శుభ్రంగా, సుఖంగా మరణానికి ముందే బ్రతకాలి. ఇది సగటు మానవుడి జీవిత దృక్పథం. దానితో ఏమవుతోందంటే తల్లిదండ్రులు తాము ఎక్కడ లేని మనస్తాపాలకు గురై అందులో పుట్టిన తమ పిల్లలకు కూడా అవే మనస్తాపాలకు, మన అశాంతికి గురి చేస్తున్నారు. తల్లిదండ్రులకు తెలియదు జీవిత సత్యాలు, మరి వారి వద్ద పెరిగిన పిల్లలకు అంతకన్నా తెలియదు జీవిత సత్యం. ఈ విధంగా తా చెడిన కోతి వనమెల్లా చేర్చిందన్నట్టు ఏమీ తెలియని తల్లిదండ్రులు పిల్లలను మరింత తెలియని వాళ్ళగా తయారు చేసి ప్రపంచంలో వదులుతున్నారు. వారు ఇంకా
తెలియని వాళ్ళై వారు కూడా తల్లిదండ్రులైనప్పుడు వారికన్నా మరింతగా తమ పిల్లలను జీవితానికి, అస్తవ్యస్త జీవితానికి గురి చేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే అందరికీ ఈ చర్మచక్షులకు కనపడే సత్యం జీవితం మరణంతో అంతమవుతుంది అని. కంటికి కనపడే సత్యం ఇది. కంటికి సాధారణంగా కనిపించే సత్యం ఇది. అది నిర్వివాదాంశం. మరణం తర్వాత జీవితం లేదు, మరణమే జీవితానికి తుదిమెట్టు అన్న దృక్పథమే నాస్తికవాదం. అనాదిగా ఇది అన్ని దేశాలలోనూ ఉండనే ఉంది. అయితే తద్విరుద్ధంగా అనాదిగా అన్ని దేశాలలోనూ ఆస్తికవాదం అనేది కూడా ఉన్నది. ఈ ఆస్తికవాదం ఏమంటుందంటే మరణం అనేది మానవ జీవితానికి తుదిమెట్టు కాదు, మానవ శాశ్వత జీవితంలో అది ఒకానొక మలుపు అని ఆస్తికవాదం అనాదిగా అన్ని దేశాలలోనూ చెప్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా లెక్క వేసుకోవాలంటే నాస్తికవాదులను వ్రేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. 99% ఉన్నదంతా ఆస్తికవాదులే. ఏదో ఒక మతానికి చెందినవారై ఉన్నవారే. వీరంతా కూడాను మరణాంతర జీవితానికి నాంది, దానికి ఒక పునాది ఉన్నది అని నమ్ముతున్నవారే. ఈ మత ప్రవక్తలు, వివిధ మతాలను స్థాపించిన వారు, యోగమూర్తులైన వారు తాము స్వంతంగా కనుక్కున్న సత్యము మరణాంతర జీవితం ఉన్నదని చెప్పి, వారి తర్వాత వారి శిష్య ప్రశిష్య అనుయాయులుగా ఉన్న వేలాది మంది, కోట్లాది మంది ఈ మూల మత ప్రవక్తలు ప్రవచించిన దాన్ని నమ్మి తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఆస్తికులుగా. ఆస్తికులలో నాస్తికులలో ఉన్నంత పరుగులాట, కీచులాట ఉండదు. ఎందుకంటే వారికి మరణాంతర జీవితం ఉంది. అన్నీ ఇప్పుడే సాధించుకోనవసరం లేదు, క్రమక్రమంగా అన్నీ లభిస్తాయి. హింసా మార్గంలో ఉన్న వాళ్ళకి మరణాంతర జీవితంలో సరియైన జీవితం లభించదు అని ఈ మత ప్రవక్తలు చెప్పారు కనుక మానవ జీవితంలో హింసా ప్రవృత్తి లోపల ఉన్న ఆస్తికులైన వాళ్ళకి ఆ హింసా ప్రవృత్తి ప్రబలంగా వ్యక్తం కావడానికి భయపడుతుంది. అదే నాస్తికులకైతే మరణాంతర జీవితం ఏమీ లేదు కనుక లోపలున్న హింసా ప్రవృత్తి విచ్చలవిడిగా కరాళ నృత్యం చేస్తుంది. అయితే ప్రపంచం మొత్తం మీద 99%
ఆస్తికులే రకరకాల మతాలకు చెందిన వారే ఉన్నా మరి ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఇంత హింసాయుతం, ఇంత ధర్మరహితమైన చర్యలు జరుగుతున్నాయంటే ఈ ఆస్తికవాదులు ఒక ప్రక్కన భగవద్గీతలు చదువుతున్నా, బైబిళ్ళు చదువుతున్నా, ఖురాన్లు పఠిస్తున్నా మరణాంతర జీవితాన్ని పూర్తిగా విశ్వసించలేదు. నమ్మటం లేదు. ఎందుకు నమ్మటం లేదు అంటే దానికి కూడా కారణం ఉంది. ప్రతి మనిషికి స్వానుభవం లేకుండా ఏ విధమైన నిజమైన నమ్మకము లోపల నుంచి ఊరదు. కనుక నాస్తికులైన ఆస్తికులైన ప్రపంచం మొత్తము మీద ఆత్మానుభవం లేదు కనుక, ప్రత్యక్షమైన మరణాంతర జీవితం అనుభవం లేదు కనుక హింసా ప్రవృత్తి విచ్చలవిడిగానో అంత విచ్చలవిడి కాకుండానో మొత్తం మీద ప్రపంచవ్యాప్తమైంది. ఒకళ్ళనొకళ్ళు దోచుకుని తినడం అది ప్రపంచ న్యాయమైపోయింది, సగటు రీతి అయిపోయింది. ఈ విధమైన అస్తవ్యస్తమైన అశాంతిమయమైన ప్రపంచ రీతికి ఒకటే ఒక మార్గం. ప్రతి మనిషి కూడాను ఈ మరణం తర్వాత జీవితం అనేది ఉన్నదా లేదా అన్న సమస్యని తమ మౌలికమైన జీవిత సమస్యగా తీసుకుని దాన్ని స్వంతంగా పరిశోధన చేసి అటా ఇటా అన్నది తేల్చి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అప్పుడే అలాంటి మనుషులు స్వంత అనుభవంతో మరణాంతర జీవితం ఉన్నది అని తెలుసుకున్న మనుషులతోనే ఈ ప్రపంచం శాంతిమయం కాగలదు. అన్యథా శరణం నాస్తి. ఏ విధంగానైతే మూల మత ప్రవక్తలైన ఉపనిషత్కారులు, బుద్ధుడు, మహావీరుడు, యేసుక్రీస్తు, మహమ్మద్, గురు నానక్, జొరాస్టర్ ఇలాంటి వాళ్ళంతా తమ స్వంత యోగ సాధన ద్వారా, ఆత్మానుభవం ద్వారా మరణాంతర జీవితం గురించి వక్కాణించి చెప్పారో అదే రీతిలో ప్రతి మానవుడు తయారు అయితే తప్పితే వేరే మార్గం లేదు. ఈ ప్రపంచం శాంతిమయం కావడానికి. కనుక ఈ నవీన యుగంలో విస్తృతంగా ప్రజలు ఈ సైంటిఫిక్ టెంపర్ అంటే శాస్త్రీయ దృక్పథం అనేది విస్తృతంగా అందరికీ చేరడం వల్ల ఈ మరణాంతర జీవితం ఉన్నదా లేదా అన్న ప్రశ్న కూడాను శాస్త్రీయ దృక్పథంలో అనేక మంది
ప్రస్తుతం ఈ ప్రపంచంలో దానిని పరిశీలిస్తున్నారు. శాస్త్రీయ దృక్పథంలో అంటే ఎన్నో చోట్ల చిన్న చిన్న పిల్లలు తమ గత జన్మ అనుభవాలను చెప్తుండగా ఈ శాస్త్ర పరిశోధకులు వారు చెప్పిన దాన్ని సేకరించి వారు చెప్పిన దాన్ని పరిశీలించి వారు ఏం చెప్పారో ఆయా ఊర్లకు వెళ్లి వాళ్ళకి సంబంధించిన వివరాలను పరిశోధన చేసి అవును వీరంతా కూడాను గత జన్మలో పుట్టిన విశేషాల గురించి చేసిన కర్మల గురించి చిన్నప్పుడే ఇక్కడే చెప్తున్నారు అన్న విషయాన్ని ధృవీకరించారు. ఉదాహరణకు ఇయాన్ స్టీవెన్సన్ అనే ఆయన, డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ 20 కేసెస్ సజెస్టివ్ ఆఫ్ రీఇన్కార్నేషన్ అనే అద్భుతమైన పరిశోధన ప్రక్రియలో చిన్నపిల్లలు అనేక మంది చిన్నపిల్లల అనుభవాలను సేకరించి పునర్జన్మ ఉన్నది, మరణాంతర జీవితం ఉన్నది, కర్మ సిద్ధాంతం ఉన్నది అని ధృవీకరించారు. వారితో పాటే ఎలిజబెత్ క్యూబ్లర్ రాస్, డాక్టర్ రేమండ్ మూడీ తదితరులు మరణ సమయంలో అనుభవాలు అంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అనే అంశం మీద కూడా ఎంతో విపులంగా పరిశోధన చేయడం జరిగింది. చనిపోతున్న వారు తాత్కాలికంగా చనిపోయి ఉన్న స్థితిలో వారు శరీరాన్ని వదిలిపెట్టడం, ఊర్ధ్వలోకాలకు పయనించడం, ఒకానొక సొరంగం టన్నెల్ గుండా చీకటి గుండా ప్రవేశించి వెలుతురులో బయటికి రావడం, అక్కడ అనేక మంది చనిపోయిన మిత్రులతో కలవడం, మాస్టర్స్తో శిక్షణ పొందడం. అయితే వారి సమయం పూర్తి కాలేదు కనుక వారు తిరిగి శరీరంలో ప్రవేశించడం, మళ్లీ డాక్టర్స్కి అందుబాటులో రావడం, శరీరంలో ప్రవేశించిన తర్వాత తిరిగి వారి అనుభవాలన్నీ చెప్పడం. ఈ డాక్టర్లు, నర్సులు వారు చెప్పిన అనుభవాలకి వారి తప్పని సత్యాలకు వాళ్ళు అబ్బురపడి దాన్ని పరిశోధనలో దించి ధృవీకరించడం ఇవన్నీ కూడాను జరిగాయి. అంటే ఒక పక్కన చిన్నపిల్లల అనుభవాలు ద్వారా ధృవీకరింపబడి చనిపోయే సమయంలో వారి అనుభవాల ద్వారా కూడాను ఈ మరణాంతర జీవితం అనేది శాస్త్రీయంగా ఈ నవీన యుగంలో ధృవీకరింపబడింది. అంతేకాకుండా మీడియంషిప్ అని చెప్పేసి అనేక మంది జీవితాల్లో ఉన్నట్టుండి వారు వేరే ముఖ కవళికలతో, మన ప్రవృత్తితో, వాగ్ భాషతో మాట్లాడడం, సంచరించడం, జీవించడం అందరికీ తెలిసిన సత్యమే. ఉన్నట్టుండి ఆ మనిషిగా ఉండడన్నమాట. వేరే ఎవరిగానో మాట్లాడతాడు, ఆ భాషే మారిపోతుంది, ఆ కళ్ళలో చూపే మారిపోతుంది. దాన్ని మీడియంషిప్ అంటారు. ఇది కొన్ని క్షణాలు, కొన్ని శరీరాల్లో ఉండవచ్చు, ఇంకా కొంత ఎక్కువ కాలం ఉండవచ్చు. దీనినే మనం మన ఊళ్ళలో దెయ్యం పట్టింది అంటారు. వీటిని పరిశోధించి కూడాను శాస్త్రజ్ఞులు, ఈ నవీన యుగ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు
మరణించిన ఆత్మలు తిరిగి తమ తమ కోరికలు తీర్చుకోవడం కోసం అంతగా ఎదగని ఆత్మల యొక్క శరీరాలను ఆవహించి తమ కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాయి అని చెప్పేసి ధృవీకరించారు. ఇదే విధంగా ఎంతో మంది తమ నిద్రావస్థలో కూడాను స్వప్న విహారాలు చేసి అందులో రాబోయే కాలానికి చెందిన వార్తలన్నీ సేకరించి మరణాంతర జీవితం గురించి కూడాను మాస్టర్స్తో సంప్రదించి వచ్చిన వివరాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడాను సశాస్త్రీయంగా నిరూపించబడ్డాయి. ఇవన్నీ కూడాను తెలివైన మానవాళికి ఈ పరిశోధనలన్నీ అవగతం చేసుకున్న వాళ్ళకి మరణాంతర జీవితం అన్నది సశాస్త్రీయమైన నిరూపితమైన సత్యం. ఇందులో నమ్మదగిన విషయం ఏమీ లేదు, నమ్మకానికి తావు లేదు. ఇది సుస్పష్టమైన విస్పష్టమైన సత్యం. ఇకపోతే అనాదిగా మత ప్రవక్తలు యోగ పుంగవులు తాము యోగము ద్వారా తెలుసుకున్న సత్యాలను ఏ విధంగా చెప్పారో తెలుసుకుందాం. కృష్ణుడు చెప్పాడు, తేత్వం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమను ప్రపన్న గతాగతం కామకామా లభంతే. అంటే ఆ విశాలమైన స్వర్గలోకాన్ని భుజించిన తర్వాత, భోగించిన తర్వాత, పుణ్యము క్షీణించిన తర్వాత తిరిగి అందరూ ఈ మర్త్యలోకానికి అంటే మరణం ఉన్న లోకంలో ప్రవేశిస్తారు. ఈ విధంగా రావడం పోవడం అనేది 3 ధర్మాలు నిర్వర్తించడం కోసం వాళ్ళ కోరికలు ప్రకారం జరుగుతూ ఉంటుంది అని ఆయన చక్కగా చెప్పారు. అలాగే జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యర్థే నత్వం శోచితుమర్హసి అని అన్నాడు. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు మళ్లీ పుట్టక తప్పదు. అది ఆయన యోగ జ్ఞాన సారాంశం. కనుక ఈ గిట్టేదానికి ఎవ్వడు కూడాను ఏడువరాదు, అసలు గిట్టడమే లేదు అని ఆయన చక్కగా భగవద్గీతలో చెప్పారు. గౌతమ బుద్ధుడు తన జన్మ పరంపరలను తన దివ్య చక్షువు ద్వారా తెలుసుకున్నాడు. అదే మహావీరుడు చేశాడు, అదే ప్రతి యోగి చేశాడు. జీసస్ క్రైస్ట్ అన్నారు, ఐ వాజ్ ఎలిజా బిఫోర్, అంటే నేను అంతకుముందు ఎలిజాని అని చెప్పాడు. ఈ విధంగా మనిషి భౌతిక శరీరం కాదని, భౌతిక శరీరంతో తాదాత్మ్యం చెంది ఉన్న ఒకానొక ఆత్మ అని, ఆత్మకి సావు లేదని, ఆత్మ ఎల్లప్పుడూ ఉండేదని, ఆత్మ రకరకాల శరీరంలో ప్రవేశిస్తూ ఆ శరీరాలను కాలక్రమేణా వదులుతూ చివరికి పరిపూర్ణ ఆత్మజ్ఞానంతో ఈ జన్మ మరణ పరంపరను ఛేదించి తాను కూడా ఒక విశిష్టమైన పరమ ఆత్మగా ఊర్ధ్వలోకాల్లో శాశ్వతంగా విలసిల్లుతుందని మనకి యోగ పుంగవులందరూ చెప్పారు. ఇదే సత్యాన్ని
నేను తెలుసుకున్నాను. నా ప్రస్తుత జీవితంలోనే కాదు, నా క్రిందటి జీవితాల్లోనూ తెలుసుకున్నాను. ఏ విధంగానైతే ఆ జీసస్ క్రైస్ట్ తెలుసుకున్నాడో, ఏ విధంగానైతే ఆ బుద్ధుడు తెలుసుకున్నాడో, ఏ విధంగానైతే ఆ కృష్ణుడు తెలుసుకున్నాడో, అదే విధంగా నేను ధ్యానపరంగా తెలుసుకున్నాను. లక్షల మంది తెలుసుకున్నారు. ఇందులో విశేషమైన ప్రతిభ ఏమీ లేదు. ఆత్మలైన మనకి ఆత్మజ్ఞానం ఉండడం, ఆత్మానుభవం ఉండడం సామాన్యం. ప్రతి మనిషికి తన జీవితంలో చిన్నప్పటి నుంచి ఏదో ఒక సమయంలో చక్కటి ఆత్మానుభవాలు ఉండి తీరుతాయి. కానీ సగటు ఈ సామాజిక వ్యవస్థ వలన, మూర్ఖపు తల్లిదండ్రుల వలన ఈ ఆత్మానుభవాలు అణగద్రొక్కబడి ఉంటాయి. కానీ ఎవరైతే ఒకంత ధ్యానం చేసి, ఒకంత యోగాభ్యాసం చేసి తమ మనస్సులను ఆలోచన రహితం చేస్తారో, వెంటనే వారికి వారి సూక్ష్మ శరీర, వారి కారణ శరీర, మహాకారణ శరీరాలు అనుభవానికి వచ్చి సంబంధితమైన లోకాల్లో వాళ్ళు విహరించి అనేకానేక ఆత్మపరమైన సత్యాలు వెంటనే తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, చిన్నప్పుడు వాళ్ళకి వచ్చిన అనుభవాలు ఎంత సత్యమైనవో. కనుక ధ్యానము చేయని వాళ్ళకి ఈ ప్రశ్న, అంటే మరణం తర్వాత ఏమిటి, ఉన్నదా జీవితం తర్వాత లేదా అన్న ప్రశ్న ఎన్ని యుగాలకైనా తీరని ప్రశ్నగానే, సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది. కానీ ధ్యానం చేసే వాళ్ళకి వెంటనే ఆ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి ధ్యేయం ఏమిటంటే, ఈ ప్రశ్నకి సమాధానం ఎవరికి వారే ధ్యాన ముద్రలో ఉండి తెలుసుకోండి అని. ఏ శాస్త్రాన్ని నమ్మొద్దు, ఏ మతాన్ని నమ్మొద్దు, మన అనుభవాన్ని మనం నమ్ముదాం. కాసేపు హాయిగా కూర్చుని కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. ఏ మంత్రము చెప్పకుండా, ఏ రూపము దాల్చకుండా శ్వాస మీద ధ్యాస పెడితే వెంటనే ఆ శ్వాస తగ్గిపోయి ఆలోచనారహిత స్థితికి చేరుకుంటాం. ఆ ఆలోచనారహిత స్థితిలో మన దివ్య చక్షువు ఉత్తేజితమవుతుంది, మన సూక్ష్మ శరీరం విడివడుతుంది. సకల సూక్ష్మ శరీర అనుభవాలు వెంటనే మనకి దర్శనమిస్తాయి. చావు అంటే ఈ సూక్ష్మ శరీరం విడివడడం మాత్రమే. చావులో కాని, నిద్రావస్థలో గాని, ధ్యానావస్థలో గాని సూక్ష్మ శరీరం అనేది స్థూల శరీరం నుంచి విడివడుతుంది. అయితే ధ్యానావస్థలో, నిద్రావస్థలో విడివడిన సూక్ష్మ శరీరం ఆ నిద్ర పూర్తి కాగానే, ఆ ధ్యానం పూర్తి కాగానే తిరిగి శరీరంలో ప్రవేశిస్తుంది. కానీ మరణ సమయంలో సూక్ష్మ శరీరం తిరిగి స్థూల శరీరంలో ప్రవేశించజాలదు. ఎందుకంటే ఆ సూక్ష్మ శరీరానికి, ఆ స్థూల శరీరానికి మధ్యవర్తిగా ఉన్న ఒకానొక ప్రాణమయ తీగ, సిల్వర్ కార్డ్ అంటారు, అది
విఘటితం చెందుతుంది. కనుక సూక్ష్మ శరీరం స్థూల శరీరంలో ప్రవేశించలేదు. కానీ కొంతమంది శరీరాల్లో ఈ సూక్ష్మ శరీరం వారి యొక్క ప్రాణమయ కోశాల ఆధారంగా కొంతసేపు ఉండగలిగి కొంతసేపు దాన్ని ఉపయోగించుకోగలుగుతుంది. దానినే మనం ఆవాహన మీడియంషిప్ అంటాం. శరీరం శాశ్వతంగా వదిలిపెట్టి వేసిన ఆత్మ తన సూక్ష్మ శరీరంతో సూక్ష్మ లోకాల్లో అంతకుముందు స్థూల శరీరంతో చేసిన కర్మల ఫలితాలన్నింటినీ భోగించవలసి వస్తుంది. అజ్ఞానపు ఆత్మగా శరీరం వదిలితే చీకటి కూపాలను తానే సృష్టించుకొని అందులో నరకయాతన అనుభవిస్తుంది ఆత్మ. చక్కటి జ్ఞానపు రీతిలో ఆత్మ శరీరాన్ని వదిలితే ఆ ఆత్మ చక్కటి సూక్ష్మ శరీరాలతో ఊర్ధ్వలోకాల్లో తమ శుభకర్మల ప్రతిఫలాలను ఆనందంగా భోగిస్తుంటుంది. ఎన్ని రకాల జీవితాల అనుభవాలున్నాయో మరణాంతరం కూడాను అన్ని రకాల జీవితాల అనుభవాలున్నాయి. కోట్లాను కోట్ల లోకాలు ఉన్నాయి. కోట్లాను కోట్ల జీవిత మరణాంతర జీవిత రీతులున్నాయి. ఆ ఆత్మ సూక్ష్మ శరీరంతో అనేకానేక సూక్ష్మ లోకాల్లో తనకు తగిన అనుభవాలను అనుభవించిన తర్వాత ఆయా సూక్ష్మ శరీరాలను కూడా ఆత్మను వదిలిపెట్టివేసి కారణలోకాలలో ప్రవేశిస్తాయి. అక్కడ తమ గత జన్మ స్మృతులను గుర్తు తెచ్చుకుని ఏ విధమైన భౌతిక లోక కర్మల ద్వారా ఏ విధమైన సూక్ష్మలోక అనుభవాలను పొందిందో వాటిని విశ్లేషించుకుని మరొక జన్మకు సిద్ధపడుతుంది ఆత్మ. ఇవన్నీ కూడాను ధ్యానంలో ఎవరికి వారే తెలుసుకోవచ్చు. ధ్యానంలో కూర్చోగానే తెలియవు, రోజు సాధన చేయాలి. గత జన్మల్లో వారు చెందిన ఆత్మ పరిణతి యొక్క స్థాయిని బట్టి ఈ జన్మలో ధ్యాన ప్రక్రియ ద్వారా త్వరగానో అచిరకాలంలోనో అందరికీ ఈ యొక్క సూక్ష్మ శరీర కారణ శరీర అనుభవంలోకి వస్తాయి. ఇందులో నమ్మకానికి తావు లేదు, శాస్త్రీయ దృక్పథానికి తావు ఉంది. మన జీవితం సరిగ్గా జీవించాలంటే మొట్టమొదటగా ఈ మరణాంతర జీవితం ఉందా లేదా అని తేల్చేసేయాలి. తేల్చకపోతే మనం సరైన జీవితం జీవించలేము. ఎవరైతే ఈ మరణాంతర జీవిత ఉన్నదా లేదా అని చెప్పేసి తేల్చేసుకుంటారో తమ స్వంత ధ్యానం ద్వారా, అప్పుడే వాళ్ళు నిజమైన పరిపూర్ణమైన ఆస్తికులుగా తయారవుతారు. అంతవరకు వారు పేపర్ టైగర్స్ అంటే వాచక ఆస్తికులు, పేరుకు ఆస్తికులు. ధ్యానపూర్వకంగానే ఆత్మ జ్ఞానానుభవం ద్వారానే వాళ్ళు నిజమైన పరిపూర్ణ ఆస్తికులు అవుతారు. అప్పుడే వారి జీవితంలో కీచులాట, కొట్లాడుకోవటం, హింసాత్మక ప్రవృత్తి, జంతువధ, జంతు మాంస భక్షణ ఇలాంటివన్నీ కూడాను ఒక్కసారిగా మటుమాయమవుతాయి. ఏ కృష్ణుడిని నమ్మక్కర్లేదు, ఏ బుద్ధుడిని నమ్మక్కర్లేదు, ఏ ఇయాన్ స్టీవెన్సన్స్ ని నమ్మక్కర్లేదు, ఏ ఎలిజబెత్ క్యూబ్లర్ రాస్ ని, ఏ డాక్టర్ రేమండ్ మోడీని నమ్మక్కర్లేదు. మన స్వంత అనుభవాన్ని మనం నమ్మాలి. కనుకనే ఈ స్వంత అనుభవం అనేది
మన చేతిలో వెన్నముద్ద లాంటిది. కొండ మీద కోతి కాదు. ఎప్పుడంటే అప్పుడు మనం హాయిగా కూర్చుని కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే మన దివ్యచక్షువు అంతలోనే తెరుచుకుని మనకి ఈ ఆత్మానుభవాన్ని చేతిలో వెన్నముద్దగా ప్రసాదిస్తుంది. మరణం అన్నది లేనే లేదు. దేర్ ఇస్ నో డిస్ట్రక్షన్ వాట్స్ ఎవర్ ఫర్ ఎనీథింగ్. ఎప్పుడైతే ఈ పరమ సత్యం అవగతమవుతుందో ఆ జీవికి ఇంకా నవ్వే నవ్వు, శుభమే శుభం, శక్తే శక్తి, ఆటే ఆట, సంతోషమే సంతోషం, హర్షమే హర్షం, ఆనందమే ఆనందం, ఆరోగ్యమే ఆరోగ్యం. అలాంటి జీవులే ముక్త జీవులు, మోక్షము పొందిన జీవులు, నిర్వాణ పదవిని అధిష్ఠించిన జీవులు, ఎన్లైటెడ్ మాస్టర్స్. ముక్త జీవులే సమాజంలో సభ్య జీవులుగా మెలగగలరు. ముక్త జీవులే ఈ దివిని భువిగా మార్చగలరు. ముక్త జీవులే ఈ ప్రాపంచికాన్ని ఆధ్యాత్మికంగా చూడగలరు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క ధ్యేయము ప్రతి మనిషిని ముక్త జీవిగా చేయడమే. ప్రతి మనిషికి లేదు మరణం అన్న అనుభవాన్ని ప్రసాదించ ప్రయత్నించడమే ప్రతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క ధ్యేయం. ప్రతి కణానికి, ప్రతి మొక్కకి, ప్రతి జంతువుకి, ప్రతి ప్రోటాన్కి, ప్రతి న్యూట్రాన్కి తెలుసు లేదు మరణం అని, ఒక్క మానవుడికి తప్పితే. కనుక ప్రతి పశువు, ప్రతి ఏనుగు, ప్రతి సింహము, ప్రతి మొక్క ఎంతో సంతోషంగా హాయిగా జీవిస్తున్నాయి. ప్రకృతి అంతా సంతోషభరితంగా ఉంది. ఎందుకంటే ఆ యొక్క ప్రకృతాత్మలు తాము శాశ్వతమైన ఆత్మలని తెలుసుకుని ఉన్నవాళ్ళు. కనుకనే ఏ పశువు కూడా చంపబడుతుంటే అది సావధానంగా చస్తుందే గాని ఎదిరించదు. తనకు తెలుసు తాను శరీరాన్ని వదిలిపెడుతున్నాను, ఆత్మగా విహరిస్తానని చెప్పేసి. అయితే ఆ పశువుని వధ చేసి మానవుడు పాపం మూట కట్టుకుంటున్నాడు. అంతేగాని ఆ పశువు ప్రశాంతంగా చేస్తోంది, ఒక యోగి మరణాన్ని స్వీకరించినట్టు. ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. ప్రకృతిని వశపరుచుకోవాలని చెప్పేసి మానవుడు శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. కానీ ప్రకృతిని గౌరవపూర్వకంగా చూడాలి, ప్రకృతిని నేర్చుకోవాలి అన్నదే ఒక సభ్య మానవ రీతి, ఒక ముక్త మానవ జీవిత విధానం. కనుక లేదు మరణం అని విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణి ఘోషిస్తూ ఉంటే కేవలం పరిణతి చెందని మానవ ఆత్మల మటుకు మరణ భయంతో కంపిస్తున్నాయి. మరొకసారి తెలుసుకోండి, మరణం లేదు. లేదు మరణం. శాశ్వతంగా మరణం లేదు అనే సత్యం తెలుసుకొని వెంటనే భయం నుంచి విముక్తులు కండి. అప్పుడే హాయి అయిన జీవితం ఇప్పుడే మానవుడు అనుభవిస్తాడు. చనిపోయిన తర్వాత, అంటే ఈ భౌతిక కాయం వదిలిపెట్టి వేసిన తర్వాత సగటు మానవులకి, అంటే ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న ఆత్మలకు అయినా, మామూలు
జ్ఞానం ఉన్న ఆత్మలకైనా స్వర్గ సుఖాలు అనుభవిస్తారు. పూర్తి ఆత్మ పరిణతి చెందవలసిన అవసరం లేదు. చక్కటి లోకాల్లో విహరిస్తారు. అయితే పరిపూర్ణ ఆత్మజ్ఞానం ఉన్నవాళ్లే ఇప్పటి నుంచే అలాంటి స్వర్గ సుఖాలను అనుభవిస్తారు. అంటే చనిపోయిన తర్వాత సర్వసాధారణంగా అందరికీ సుఖాలు ఉంటాయి. ఎక్కడో కొన్ని ఆత్మలకు తప్పితే, మరీ దుర్దశలో ఉన్న ఆత్మలకు తప్పితే, మరీ మూర్ఖమైన ఆత్మలకు తప్పితే, మరీ హింసాత్మకులైన ఆత్మకులు తప్పితే. కాని ఎంత మంచివారైనా ఈ శరీరంలో ఉన్నప్పుడు రకరకాల మన ప్రలోభాలకు ఆత్మజ్ఞానం లేనప్పుడు లోను కావాల్సిందే. వాళ్ళు ఆత్మ శాంతి లేకుండా పరితపించవలసిందే, ఎంతటి మంచివారైనా సరే. కనుక చనిపోయిన తర్వాత కాకుండా చనిపోకముందు ఇప్పుడే మనం అద్భుతమైన సుఖశాంతులతో విలసిల్లాలంటే అది మన మంచి కార్యాల వల్ల ఏమాత్రమూ సాధ్యము కాదు. అది కేవలం ఆత్మ అనుభవం ద్వారానే, ఆత్మ జ్ఞానం ద్వారానే సాధ్యం. కనుకనే శుభాశుభ పరిత్యాగి అన్నాడు కృష్ణుడు. అంటే మంచిని చెడును రెండును పరిత్యజించు. నీలో నీవు నిమగ్నం కా, అంటే ధ్యానం చేయి. యోగివికా, అప్పుడే నీకు శాశ్వతమైన సుఖశాంతులు ఇప్పటి నుంచే లభిస్తాయి. చనిపోయిన తర్వాత అత్యంత ఊర్ధ్వలోకాలకు వెళ్తారు, చేరుతారు, తిరిగి ఈ లోకానికి రారు అని ఆ కృష్ణుడు, ఆ గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త గీతలో ప్రవచించాడు. కనుక ఈ క్షణం నుంచే మనం పరమ సుఖాలను అనుభవించాలి. ఎలాగూ చనిపోయిన తర్వాత సుఖాలను అనుభవిస్తాం కదా, అప్పుడే అనుభవిద్దాం. ఇప్పుడు మనకు శాంతి ఉంటేనేమి, అశాంతి ఉంటేనేమి, రోగం ఉంటేనేమి, అనారోగ్యము ఉంటేనేమి అని అనుకోకూడదు. ఇప్పుడు మటుకు ఎందుకు రోగం ఉండాలి, ఇప్పుడు మటుకు ఎందుకు అశాంతి ఉండాలి, ఇప్పుడు మటుకు ఎందుకు అసుఖం ఉండాలి? చనిపోయిన తర్వాత దివ్య జీవితం కాకుండా ఈ క్షణం నుంచే దివ్య జీవితం జీవించవచ్చు కదా. తప్పకుండా జీవించవచ్చు. తప్పకుండా జీవించాలి అన్నదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క ధ్యేయం. ప్రతి మనిషి ఇప్పటి నుంచే దివ్య జీవితం, ఈ క్షణం నుంచే దివ్య జీవితాన్ని సంతరించుకోవాలి. ఇప్పటి నుంచే, ఈ క్షణం నుంచే అమర సుఖాన్ని అనుభవించాలి. ఈ క్షణంలోనే తనకి మృత్యువుకి సంబంధం లేదు అని తెలుసుకుని శాశ్వత ఆనందాన్ని పొందాలి. కనుక ఆ యొక్క దివ్య జీవితానికి, ఆ యొక్క శాశ్వత ఆనంద జీవితానికి మనమంతా వెంటనే నాంది పలుకుదాం, వెంటనే దాని ప్రస్తావన ఎత్తుదాం, వెంటనే కళ్ళు మూసుకుందాం, వెంటనే శ్వాస మీద ధ్యాస పెడదాం, వెంటనే మన నాడీ మండలాన్ని శుద్ధపరుచుకుందాం, వెంటనే మన కుండాలిని ఉత్తేజపరుచుకుందాం, వెంటనే మన దివ్య చక్షువును ఉత్తేజపరుచుకుందాం, వెంటనే మన సూక్ష్మ శరీరాన్ని విడుదల చేసుకుందాం,
వెంటనే ఊర్ధ్వలోకపు మాస్టర్స్తో మన పూర్ణాత్మతో అనుసంధానం చేసుకుందాం. వెంటనే మన జన్మ పరంపర తెలుసుకుందాం. వెంటనే మన కర్మ పరంపర తెలుసుకుందాం. వెంటనే ప్రకృతాత్మలతో అనుసంధానం చేసుకుందాం. వెంటనే ప్రతి పశువుతోనూ ప్రతి వృక్షముతోనూ ఆనందంగా జీవించగలిగే స్థితికి చేరుకుందాం. వీటన్నిటికీ కూడాను మన దైనందిక జీవితంలో దైనందిక స్థానాన్ని ఇద్దాం. ఇవన్నీ కూడా పొందడానికి మన దైనందిక జీవితంలో ఏ విధమైన మార్పులు చేసుకోనక్కర్లేదు. మన సంసారాన్ని మనం వదిలిపెట్టక్కర్లేదు. మన ఇహలోకపు వాంఛలను పరిత్యజించవలసిన అవసరం లేదు. ఇహలోకపు కళలను విద్యలను చక్కగా నేర్చుకుంటూనే ఇహలోకపు సుఖాలను అనుభవిస్తూనే అమర సుఖాలను దివ్య జీవితాన్ని కూడాను జీవించవచ్చు. అదే సరి అయిన పరిపూర్ణ జీవన రీతి. అతి చక్కగా ప్రాపంచికంగా, అతి చక్కగా ఆధ్యాత్మికంగా ప్రతిరోజు జీవించాలి. అదే దివ్య జీవితం యొక్క పూర్ణ స్వరూపం. మన సంసారంలో మన పిల్లలను, మన భార్యను, మన భర్తను మనం అనుభవించడం సిగ్గుపడవలసిన విషయం కాదు. సంతోషంగా, ఆనందంగా, స్వేచ్ఛగా స్వీకరించవలసిన, అనుభవించవలసిన విషయం. అందుకే ఈ సృష్టి ఉంది, అనుభవించడానికి ఈ సృష్టి. కానీ మరణ భయంతో అనుభవించకుండా అసంతృప్తిగా, నిరాశగా, నిస్పృహగా జీవిస్తున్నాడు సగటు మానవుడు. ఈ ప్రపంచాన్ని అణువణువు అనుభవించాలి, క్షణక్షణము అనుభవించాలి. అందుకోసమే ఆధ్యాత్మికత, అందుకోసమే మరణ భయం తీసేసేయాలి. ఇవి ఈరోజు మనం మరణం అనే అంశం గురించి తెలుసుకోవలసిన కొన్ని సత్యాలు.